హాయ్ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ. ఇప్పుడే బ్రేకింగ్ న్యూస్ వింటున్నాం. ఎవరైతే ఏపీ ఫైబర్ నెట్‌కు సంబంధించిన చైర్మన్ జీవీ రెడ్డి అయితే విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్నారు. ఆయన సంచలన వ్యాఖ్యలైతే చేశారు. ఎవరైతే విజయసాయిరెడ్డి ఉన్నారో, విజయసాయిరెడ్డికి అత్యంత సన్నిహితురాలైన శాంతి సోదరితో ఏపీ ఫైబర్ నెట్‌లో ఉద్యోగిగా పనిచేస్తున్నారని తెలిసింది. ఆ ఏపీ ఫైబర్ నెట్‌లో ముఖ్యమైన ఏవైతే ఫైల్స్ ఉన్నాయో, ఫైల్స్‌ను మాయం చేసినట్లుగా, ఆ ఉద్యోగిని సస్పెండ్ చేస్తున్నట్లుగా ఎవరైతే ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీ రెడ్డి అయితే తెలిపారు. అదేవిధంగా ఇప్పుడు కొన్ని ఏపీ ఫైబర్ నెట్ సంస్థకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ఫైల్స్ అయితే మాయమయ్యాయని, సెటప్ బాక్సుల్లోనూ, కేబుల్స్‌లోనూ భారీగా అవకతవకలు జరిగాయని అయితే జీవీ రెడ్డి అన్నారు. గతంలో చూసుకుంటే ఎవరైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారో, గతంలో ఇదే ఏపీ ఫైబర్‌కి సంబంధించి సంస్థకు సంబంధించి రూ. 2,00,00,000 స్కామ్‌లో అతన్ని సిఐడి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అవకతవకలు జరిగాయని గత ప్రభుత్వం అయితే ఆరోపించింది. అదే ఆ స్కామ్‌ని నాకు ఎటువంటి సంబంధం లేదంటూ హైకోర్టుకు వెళ్లి స్క్వాష్ పిటిషన్ చంద్రబాబు నాయుడు అయితే దాఖలు చేశారు. అయితే దానికి సంబంధించి అన్ని కేసులకు సంబంధించి ఆయనకి పూర్తి స్థాయిలో బెయిల్ రావడం జరిగింది. అయితే అదే ఏపీ ఫైబర్‌లో నేడు అధికారులైతే గత 5 సంవత్సరాల్లో జరిగిన అవకతవకలైతే బయటకు తీశారని తెలుస్తోంది. ఎవరైతే వైసీపీ అత్యంత ప్రముఖులు ఉంటారో వారి సలహాలతో, వారి ఆదేశాలతో కేవలం ఒక్క ఫాన్ కాల్‌తోనే ఏపీ ఫైబర్ నెట్‌లో ఉద్యోగ కల్పన అయితే జరిగిందని, వారి సొంత మనుషులకు, వారికి నచ్చిన వ్యక్తులకు ఉద్యోగాలైతే కల్పించారని అయితే ఆహ్, బ తె జీవీ రెడ్డి అయితే తేల్చారు. అదేవిధంగా ఎవరైతే శాంతి ఉంటారో, శాంతి సొంత సోదరి అదే ఏపీ ఫైబర్ నెట్‌లో ఉద్యోగిగా పనిచేస్తోందని, అయితే విజయసాయిరెడ్డి అండదండలతో ఆ కొన్ని ముఖ్యమైన ఫైల్స్ ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఫైల్స్ కావచ్చు, ఏపీ ఫైబర్ నెట్‌లో గత 5 సంవత్సరాలుగా ఏదైతే ముఖ్యమైన సమాచారం ఉంటుందో ఆ ఫైల్స్ మాయం చేశారంటూ చైర్మన్ అయితే ఆరోపించారు. అదేవిధంగా హార్డ్ డిస్కులు గానీ, ఫైల్స్ గానీ కొన్ని మాయమయ్యాయని, ఇప్పటికే ఎవరైతే ఆ ఉద్యోగి ఉన్నారో వారిని సస్పెండ్ చేసినట్టుగా కూడా చైర్మన్ తెలిపారు. చూసుకుంటే ఏపీ ఫైబర్ నెట్‌కి సంబంధించిన నిధులు గతంలో 2014లో ఏపీ ఫైబర్ నెట్‌ను చంద్రబాబు నాయుడు అయితే స్థాపించడం జరిగింది. అదేవిధంగా 2019లో వైఎస్ఆర్‌సీపీ హయాంలోకి వచ్చేసరికి అప్పటికి 10,00,000 కనెక్షన్లు ఉంటే వైఎస్ఆర్‌సీపీ హయాం పూర్తయ్యే నాటికి 2020 నాటికి 5,00,000కి పడిపోయిన పరిస్థితి అయితే పూర్తిగా సంస్థ అయితే దివాళా తీసే పరిస్థితికి వచ్చిందని చైర్మన్ వాపోయారు. ఈ ఎపిసోడ్‌నంతా గమనిస్తే ఎవరైతే ఏ ఏదైతే ఫైబర్ నెట్‌కి సంబంధించిన కేబుల్స్ గానీ, హార్డ్ డిస్కులు గానీ, అదేవిధంగా ఫైబర్ నెట్‌కి సంబంధించిన సెటప్ బాక్సుల్లో గానీ భారీ అవకతవకలు జరిగాయనైతే అధికారులైతే గుర్తించినట్టు తెలుపుతున్నారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో ముఖ్యమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి అనుసంధానమైన సంస్థలలో ఇప్పటికే మైనింగ్ సంస్థలో కూడా గతంలో ఫైల్స్ తగలబెట్టడం అనైతే చూసాము. ఇందులో కూడా అదే విధంగా కొన్ని ఫైల్స్ మాయమయ్యాయంటూ చైర్మన్ ఆరోపిస్తున్నారు. దీన్ని గమనించుకుంటే గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు మీద ఏదైతే అవకతవకలు ఉన్నాయని చెప్పి కేసులు మోపారో, ఇప్పుడు దానికి సంబంధించిన కీలక ఫైల్స్ కూడా మాయమైనట్లయితే అధికారులు గుర్తించారు. అదేవిధంగా ఎవరైతే వైఎస్ఆర్‌సీపీ హయాంలో ఎవరైతే ఉద్యోగ కల్పన జరిగిందో, కేవలం కొంతమంది ప్రముఖుల వ్యక్తుల చేత ఫోన్ కాల్స్ ద్వారా ఎవరికైతే గవర్నమెంట్ సంస్థలో ఎవరికైతే ఉద్యోగ కల్పన జరిగిందో వారిని అందరినీ కూడా గుర్తించడం జరిగిందని, అతి తొందరలోనే వారందరికీ కూడా తొలగిస్తామంటూ సంచలన వ్యాఖ్యలైతే చైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. అదేవిధంగా ఏపీ ఫైబర్ నెట్‌కి సంబంధించిన సంస్థకు సంబంధించిన కొంత నిధులు సుమారు రూ. 2,15,00,000 ఏదైతే 'ప్యూహన్' సినిమా ఉందో ప్యూహానికి చెల్లించినట్లుగా తేలిందంటూ జీవీ రెడ్డి సంచలన వ్యాఖ్యలైతే చేశారు. ఇది మనం చూసుకుంటే దీని వెనకాల కీలక నేతలైన వైసీపీ ప్రముఖుల్లో విజయసాయిరెడ్డి, అదేవిధంగా అవినాష్ రెడ్డి తదితరులు ఏపీ ఫైబర్ నెట్‌లో భాగస్వామ్యం ఉందని, కేవలం వారి ఫోన్ కాల్స్ ద్వారా కొంతమందికి ఉద్యోగ కల్పన జరిగిందని, వారి ద్వారా ఈ అవకతవకలు అన్నీ నేడు 6 నెలలైన కూటమి ప్రభుత్వం వచ్చి ఈ అవకతవకలన్నీ జరిగి ఫైల్స్‌ని మాయం చేయడంలో వారి పాత్ర అయితే ఉందనైతే అధికారులు గుర్తించినట్టుగా తెలుపుతున్నారు. ఏపీ ఫైబర్ నెట్‌కు సంబంధించిన నిధులు కూడా మాయమయ్యాయని, భారీగా అవకతవకలు జరిగాయని,
దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని బ అధికారులకు తెలుపుతామని, వీరిపై ఎవరైతే ఉన్నారో వారిపై చర్యలు తీసుకుంటామనైతే చైర్మన్ జీవీ రెడ్డి అన్నారు.